హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, పర్టికులర్గా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగాలు కావాలని చెప్పేసి వెయిట్ చేస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా ఒక మంచి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక మంచి లేటెస్ట్ అప్డేట్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే 12,000 ఉద్యోగాల భర్తీ అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో. ఒక్కసారి ఇది గమనించినట్లయితే ప్రతిపాదనలు సిద్ధం చేసినటువంటి దక్షిణ మధ్య రైల్వే నెలాఖరులోపు నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ గవర్నమెంట్ జాబ్స్ పర్టికులర్గా రైల్వే డిపార్ట్మెంట్లో చూసారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి శుభవార్త ఫ్రెండ్స్. ఈ 12,000 ఉద్యోగాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి నెలాఖరులో రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇన్ని వేల పోస్టులేనా అని చెప్పేసి కంగారు పడకండి ఫ్రెండ్స్. ఈ 12,000 పోస్టులు మన దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినవి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో టోటల్గా కనుక దేశం మొత్తం కనుక మనం గమనించినట్లయితే 2,30,000 ఉద్యోగాలు 2 సంవత్సరాల్లో భర్తీ చేస్తామని చెప్పేసి రైల్వే మినిస్టర్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ లాస్ట్ మంత్. అయితే ఇందులో దాదాపుగా 1,31 లక్ష ఉద్యోగాలు ఈ సంవత్సరం భర్తీ చేయనున్నట్లుగా ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ 1,31,000 ఉద్యోగాల్లో దక్షిణ మధ్య రైల్వేకి గాను మనకి దాదాపుగా 12,000 ఉద్యోగాలు కేటాయించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఒక్కసారి ఆ ఉద్యోగాలు మనం కనుక డీటెయిల్స్ కనుక ఇక్కడ గమనించినట్లయితే క్లియర్గా ఇక్కడ పోస్ట్ పేరు తర్వాత సంఖ్య అని చెప్పి ఇవ్వటం కూడా జరిగింది ఫ్రెండ్స్. సో లోకో పైలట్ వచ్చేసరికి దక్షిణ మధ్య రైల్వేలో 2,781 పోస్టులు ఉన్నాయండి. అలాగే పాయింట్స్ మెన్ వచ్చేసరికి 884 పోస్టులు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ ట్రాక్ మెయింటైనర్ వచ్చేసరికి 3,940 ఉద్యోగాలు కేటాయించడం అయితే జరిగిందండి. తర్వాత టెక్నీషియన్ వచ్చేసరికి 2,475, హెల్పర్ 1,646, జూనియర్ ఇంజనీర్లు 707. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలన్నిటికీ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంతా కూడా మనకి నెలాఖరులోపే ఇస్తామని చెప్పేసి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అయితే క్లియర్గా ఇక్కడ అర్థమవుతా ఉంది ఫ్రెండ్స్. సో ఎవరైతే అభ్యర్థులు ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో, లేదంటే కనుక పర్టికులర్గా రైల్వే డిపార్ట్మెంట్లో పోస్టుల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక మంచి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్. సో ఈ 12,000 పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి నెలాఖరులోపు వస్తుందని చెప్పేసి ఆశిద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ 12,000 ఉద్యోగాలకి సంబంధించినటువంటి మంచి లేటెస్ట్ అప్డేట్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రీచ్ అయినట్టు ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. రమేష్ అయితే.